శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్పై పడింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల రాకతో భారత జట్టు బలం పెరిగింది. ఇక హెడ్ కోచ్గా తొలి సిరీస్తోనే విజయాన్ని అందుకున్న గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్పై ఫోకస్ పెట్టాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టుకు సన్నద్ధం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను మొదలుపెట్టాడు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను సైతం వైట్ వాష్ చేయాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. భారత జట్టు విదేశాల్లో ఆడే మ్యాచ్లకు సంబంధించిన హక్కులు అన్నీ సోనీ నెట్వర్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వన్డే సిరీస్లోని మ్యాచ్లన్నీ సోనీ స్పోర్ట్స్ 10(3) హిందీ, సోనీ స్పోర్ట్స్ 10(4) తమిళం, తెలుగు, సోనీ స్పోర్ట్స్ 10(5) ఛానల్లో ఈ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీలో సోనీ లీవ్లో ప్రసారమవుతాయి. హాట్స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో శ్రీలంక వన్డే సిరీస్ రాదు. కేవలం సోనీ లీవ్ ఓటీటీలో మాత్రమే చూడొచ్చు. అయితే ఇందుకు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. అయితే మొబైల్లో ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియో టీవీ యాప్లో చూడొచ్చు. జియో సిమ్ ఉన్న వినియోగదారులు మొబైల్ ద్వారా ఈ వన్డే సిరీస్ను చూడొచ్చు. జియో సిమ్ ఉన్న వాళ్ళు తమ మొబైల్లో జియో టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఈ వన్డే సిరీస్ను ఫ్రీగా వీక్షించవచ్చు. దీనికి జియో టీవీలో ఎలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఇక భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరగనున్న వన్డే సిరీస్లోని మ్యాచ్లు మొత్తం కొలంబో వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 మ్యాచ్లు స్టార్ట్ కానున్నాయి. లంకతో వన్డే సిరీస్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కోహ్లీకి బాగా ఇష్టమైన వన్డేల్లో తమ దమ్మేంటో మరోసారి ప్రపంచానికి చూపించాలని ఊహిల్లుతున్నాడు కోహ్లీ. అలాగే రోహిత్ శర్మ కూడా మరొకసారి లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనే కసితో ఉన్నాడు. వీరిద్దరితో కలిసి పనిచేయాలని మరోవైపు కొత్త హెడ్ కోచ్ గంభీర్ కూడా ఆసక్తిగా ఉన్నాడు. ఇలా లంకతో వన్డే సిరీస్ ఎన్నో మధుర జ్ఞాపకాలకు వేదికగా కానుంది.